హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ మెదక్ డిస్టిక్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన సుశీల లేదా రాయలసీమ ఫేమస్ రెసిపీ అయిన ఉగ్గాని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ రెసిపీ ఈజీగా చేసుకోవడమే కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ అనుకోకుండా ఎక్కువ మంది గెస్టులు కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు చక్కగా ఈ రెసిపీ చేసి పెట్టొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి సూపర్ మార్కెట్లో కేజీ ప్యాకెట్ మనకి అవైలబుల్లో ఉంటుంది, లేదా మనకి షాపుల్లో లూజ్గానైనా ఈ మరమరాలు మనకి అమ్ముతారండి. చోట్లో సాల్టెడ్ మరమరాలు లేదా పేలాలు కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇలా సాల్టెడ్ మరమరాలు కానీ దొరికినప్పుడు మీరు రెసిపీ చేసేటప్పుడు సాల్ట్ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను కేజీ ప్యాకెట్లో హాఫ్ వరకే తీసుకున్నానండి, 250 గ్రామ్స్. ఇది సుమారుగా 4 నుంచి 5 చక్కగా సరిపోతుందండి. తర్వాత బౌల్ నిండా మంచినీళ్ళు తీసుకున్నాను, ఇక్కడ వీడియోలో చూపించినట్టు. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ కప్ వేరుశనగ పలుకులు లేదా పల్లీలు, ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, 1/2 కప్పు శనగపప్పు, 5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను, 2 టీ స్పూన్ల చాయ్ మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలాగ కళాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దాంట్లోకి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కాస్త చిట్పటలాడాక 1/2 కప్పు వేరుశనగ పలుకుల్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఉల్లిపాయలు దీంట్లోకి చక్కగా ఫ్రై అయితేనే ఈ సుశీల లేదా ఉగ్గాని రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలా ఉండాలంటే మీరు ఈ వేరుశనగ పలుకులు వేసిన వెంటనే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. నేను తర్వాత యాడ్ చేశాను, కానీ మీరు ఈ టైంలో యాడ్ చేసుకుంటే చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి వేరుశనగ పలుకులు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా చక్కగా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మంటని లోకి మీడియంలోకి అడ్జస్ట్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీలోకి ఉల్లిపాయలు ఎంత చక్కగా ఫ్రై అవుతే మనకి రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవి కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యాక దీంట్లోకి మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్ల చాయ్ మినపప్పును కూడా వేసుకొని ఈ మిగతా ఉల్లిపాయలతో పాటు వీటిని కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనకి వెంటనే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ తాలింపునంతా కూడా చక్కగా ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టుగా ఇలాగా చక్కగా వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా మీరు ఈ వేరుశనగ పలుకుల్ని యాడ్ చేసినప్పుడే ఉల్లిపాయలు కనుక వేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. తర్వాత ఇలా మధ్యలో యాడ్ చేస్తే ఏంటంటే మనకి ట్రాన్స్పరెంట్గా అవుతాయి, కానీ మరి అంతగా ఫ్రై అవ్వవు. నేను ఇక్కడ మధ్యలో యాడ్ చేశాను కాబట్టి ఫ్రై అవ్వడానికి కాస్త టైం తీసుకుంటుంది, కానీ మీరు ముందుగానే యాడ్ చేస్తే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయి ఉంటే తినడానికి ఇష్టపడే వాళ్ళకి ఇలాగా ముందుగా యాడ్ చేసుకుంటే చక్కగా వేగిపోతాయి. తర్వాత ఇక్కడ నేను చూపించాను కదండి, ఈ పెద్ద బౌల్ నిండా వాటరు. ఈ వాటర్లోకి మనం తీసుకున్న 1/2 కేజీ మరమరాలని ఇలాగా నెమ్మదిగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ 1/2 కేజీ మరమరాలని పేలాలని ఈ పెద్ద బౌల్లో మంచినీళ్ళు తీసుకొని పెట్టుకున్నాం కదండి, దాంట్లోకి ఇలాగా డిప్ చేస్తున్నాను. 1 నిమిషం డిప్ చేస్తే సరిపోతుందండి. 1 నిమిషం తర్వాత మనం ఇలా తీసేసుకొని గట్టిగా స్క్వీజ్ చేయాలన్నమాట, గట్టిగా పిండేయాలి. ఈ 1 నిమిషంలో మనం మధ్య మధ్యన తాలింపుని కూడా చక్కగా చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి, లేదంటే అక్కడ తాలింపు మాడిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు 1 నిమిషం ఇలాగా ఇవి వాటర్లో నానినాక ఇలాగ బయటికి తీసి గట్టిగా స్క్వీజ్ చేసి గట్టిగా పిండేసి మన ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో 1 చేతితో చూపించాను, కానీ మీకు సౌకర్యంగా ఉంటే 2 చేతుల్లో 2 గుప్పిల్లోకి కూడా చక్కగా ఎంత మీకు తీసుకోగలరు అన్ని సరిపడా గట్టిగా యాడ్ చేసుకోవాలి. అలా మీరు ఈ తాలింపులోకి యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతా కూడా ఈ మరమరాలకి పేలాలకి చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మంటని లో నుంచి మీడియంలోనే ఉంచేసి చక్కగా 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అంతే, ఫ్రై చేసుకుంటే యమ్మీగా ఎంతో రుచిగా ఉండే
తెలంగాణ స్టైల్ సుశీల, రాయలసీమ స్టైల్ ఉగ్గాని రెడీ అయిపోతుంది. మీకు అర కేజీ మరమరాల ప్యాకెట్ చక్కగా 8 నుంచి 9 మందికి సరిపోతుందండి. ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసేయచ్చు. అందరి టమ్మీస్ కూడా ఫుల్ అయిపోతాయండి. చాలా హెల్దీ కూడా. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు రెసిపీ ఏ విధంగా వచ్చిందో సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మరోసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. సపోర్ట్ అవర్ ఛానల్.